టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు సంజయ్ రాయ్కి సంబంధించినటువంటి విషయంలో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఎప్పుడైతే తీసుకున్నారో దీనికి సంబంధించిన వాటిల్లో ఒక అప్డేట్. తన తల్లి కొన్ని విషయాలు, కీలక విషయాల్ని బయట పెట్టి చెప్పడం జరిగింది సంజయ్ రాయ్ గురించి. అంటే పాలిగ్రఫీ టెస్ట్లో ఒకటి వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఈయన మాట మార్చి దీని వెనక నేను ఒక్కడే కాదు ఇంకొకళ్ళు ఉన్నారు అనుకునేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పినట్లు కూడా కథనాలు తెలుస్తున్నాయి ఉన్నాయి మనకి. అయితే తల్లి సంజయ్ రాయ్ గురించి ఏం చెప్పింది అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సో అది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాము. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఇవాళ ప్రతి పేరెంట్ కూడా అండి ఒకలాంటి ఆలోచనతో కూడుకుంటారు. అంటే పిల్లల్ని పెంచితే సరిగ్గా పెంచితే ఏ గోళ ఉండదు, ఏ బాధ ఉండదు. సో మన పిల్లలు ఈ విధంగా కాకుండా ఉండాలి అని చెప్పడానికి ప్రతి పేరెంట్ కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సత్వర న్యాయం జరగాలి, జస్టిస్ జరగాలి, దీని మీద ప్రత్యేకించి రావాలి. అండ్ ఇది ప్రతి ఒక్కరికి కూడా దేశం మొత్తం ఈ ఇన్సిడెంట్ వైపు చూస్తుంది. పేరెంట్స్ కూడా ఎలా చూస్తున్నారు అని అంటే పిల్లలు పెంచే విధానంలో కూడా ఇంకొక కోణాన్ని చూస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ సంజయ్ రాయ్ తల్లి ఏం చెప్పింది ఈ కేసులో ప్రత్యేకంగా నాగరాజ్ గారు? నిన్న సంజయ్ రాయ్ యొక్క మదర్ని మాట్లాడడం జరిగింది. అంటే ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు, యాక్చువల్గా మీడియా వర్గం వాళ్ళు చాలామంది వెళ్ళి ఆమెతో మాట్లాడడం జరిగింది. దేశం మొత్తం కూడా ప్రధాన నిందితుడు ఎవరంటే సంజయ్ రాయ్ వైపు వేలెత్తి చూపుతుంటే అటువంటి సందర్భంలో వాళ్ళ తల్లి, వాళ్ళ మదర్ తనతో మాట్లాడినప్పుడు ఆమె మాట్లాడిన మాటలు కొంత విస్తుగొలిపే విధంగా ఉన్నాయండి. అంటే ఇంతకుముందు దిశా కేసులో కూడా ఇదే రకంగా జరిగింది. పెద్దగా విశేషం లేనప్పటికీ కూడా ఈవిడ మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే పూర్తిగా ఎంతైనా తల్లి కదా, నా బిడ్డ మంచివాడే, నా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదు, వాడు అట్లాంటి వ్యక్తి కాదు, ఇంతకు ముందు కూడా వాడు చాలా ఇట్లాంటి అబ్లిగేషన్స్ వచ్చాయి కానీ వాడు ఏ రోజు కూడా తప్పు చేయడు, చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివాడు, ఆటలంటే చాలా ఇష్టం, స్పోర్ట్స్ ఆడతాడు, వీడు ఎన్సీసీ క్యాడెట్ కూడా. వీడు యాక్చువల్గా ఎన్సీసీ అంటేనే ఒక స్టూడెంట్కి ఒక లైఫ్ స్టైల్ నేర్పిస్తుంది, సమాజం పట్ల తన కుటుంబం పట్ల ఒక దృష్టిని ఏర్పరుస్తుంది ఎన్సీసీ అంటేనే. కొన్ని వందల ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసింది ఎన్సీసీ అంటేనే అది. ఎన్సీసీ క్యాడెట్గా కూడా ఈయన పనిచేశాడు. తర్వాత ఇంట్రెస్ట్ మీద బాక్సర్ నేర్చుకున్నాడు. వాళ్ళ నాన్నగారు చనిపోవడం వల్ల ఇట్లా తయారయ్యాడు. లేకపోతే వాడికి వాళ్ళ సిస్టర్ అన్నా తన మీద అనుకున్నా నేనన్నా చాలా ఇష్టం వాడికి. అప్పుడప్పుడు కలకత్తా నుంచి, అదే దూరం, వీళ్ళ విలేజ్కు దూరంగా ఉంటుంది, కలకత్తాకి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ వీళ్ళ ఊరు. వాడు అప్పుడప్పుడు వస్తాడు, వచ్చి కూడా నాకు వంట వండి సహాయం చేస్తాడు. ఏ రోజు అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి కాదు, వాడికి అసలు ఎటువంటి అలవాట్లు లేవు, చాలా మంచివాడు. వీలైతే ఈ పక్క వాళ్ళని అడగండి, వీలైతే మా ఎదురింటి వాళ్ళని అడగండి, ఆ పక్క పొరుగింటి వాళ్ళని అడగండి అని చెప్పి వాళ్ళ మదర్ చెప్తుంటే ఆశ్చర్యపోవాల్సిన వంతు మనకైంది నాగరాజు గారు. స్కూల్ టాపర్ అంట ఏదో. దీంతో పాటు స్కూల్ టాపర్, ఎడ్యుకేషన్లో కూడా బాగా చదువుతాడు, స్పోర్ట్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ చాలా టాపర్. వీడికి ఎటువంటి అలవాట్లు లేవు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత మొదటి భార్య క్యాన్సర్తో చనిపోయిన తర్వాత అప్పుడు వీడు దీనికి అలవాటు పడ్డాడు, మద్యానికి అలవాటు పడ్డాడు తప్ప వాడు చాలా, ఇంకా క్లియర్గా మనం తెలుగు భాషలో చెప్పాలంటే సాంప్రదాయని శుద్ధ పోసిన టైపు వాళ్ళ మదర్ చెప్తున్నారు నాగరాజ్ గారు. మరలా మీడియా వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళారు. సిస్టర్ కూడా ఇదే సేమ్ రిపీట్ చేశారు. ఆవిడ కూడా మా బ్రదర్ చాలా మంచివాడండి, ఎటువంటి ఆకతాయితనం కాదో, ఎటువంటి అలవాట్లు లేవు, చాలా మంచివాడు, కేవలం ఫస్ట్ వైఫ్ ఇట్లా క్యాన్సర్తో చనిపోయిన తర్వాతే మద్యానికి అలవాటు అయ్యాడు అని చెప్పారు. కానీ ఇక్కడ కట్ చేస్తే రెండో మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ రెండో మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి అడిగారు. అంటే స్వయాన్ని వీళ్ళ అత్తగారిని అడిగేటప్పుడు అత్తగారు ఏం చెప్పారంటే వాడంత దుర్మార్గుడు మరొకడు లేడండి, 5 నెలల గర్భిణిగా నా కూతురు ఉండేటప్పుడు ఆమెను అది కూడా చూడకుండా ఆమె కడుపు మీద కాలుతో తన్నాడు, ఇమీడియట్గా వాడికి అబార్షన్ జరిగింది, అక్కడ రక్తస్రావం జరిగింది, నేను తీసుకెళ్ళి నా చేతులతో నా కూతురు నేను హాస్పిటల్ అడ్మిట్ చేశాను, హాస్పిటల్ అడ్మిట్ చేసిన కనీసం ఆ ప్లేస్ కూడా రాలేదు, వాడు చచ్చాడో బతికాడో కూడా అడగలేదండి, వాడు ఇంత దారుణమైనటువంటి ఒక కరుడుగట్టిన ఒక ఉగ్రవాద లక్షణాలు ఉన్నవాడు వాడు, అందుకే నా కూతురుతో విడాకులు ఇప్పించేదాకా నేను తీసుకెళ్ళాను అని వాళ్ళ అత్త చెప్తుంది ఆ విషయానికి. ఇక్కడ చూడండి, 2 కాంట్రాడిక్టర్స్ ఇక్కడ. మదర్ చెప్పేదానికి, సిస్టర్ చెప్పేదానికి, వాళ్ళ అత్తగారు చెప్పేదానికి ఇంత తేడా ఉంది. అయితే ఏదేమైనప్పుడు కూడా నాగరాజ్ గారు, ఇవి మనకి కేసులో ప్రధానంగా ఒక డిస్కషన్స్కి మనం మాట్లాడడానికి పనికొస్తాయి. కానీ సమాజంలో ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే బాధ్యత ఉందండి పిల్లల్ని పెంచే విధానం మీద. అయితే ఓవర్ ప్యాంపరింగ్, మనం బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ గారు చెప్పినట్టు ఓవర్ ప్యాంపరింగ్ చేసేస్తారు. వాడు ఎటు వెళ్తున్నాడు, వాడు కదలకుండా, వాడు కూర్చోకుండా ఎటు పోతున్నాడు అని ఓవర్ ప్యాంపరింగ్ చేసేస్తారు. అది ప్రమాదకరమే. అలా కాకుండా ఇట్లా అసలు కంప్లీట్ కేర్లెస్, వాడు ఎక్కడ పోతున్నాడో, ఏం చేస్తున్నాడో, వాడి యాక్టివిటీస్ ఏంటో ఒక దృష్టి లేకపోవడం కూడా ఒక ఇది. దీనికి 2 రకాల కారణాలు. ఒకటి ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు అయిపోవడం,
కాస్త సోషల్ స్టేటస్లో ఇద్దరు ఉద్యోగాలు చేసుకోవడం, పిల్లడికి ఏది కావాలంటే అది కొని పెడితే, మేము ఎందుకండి ఈ పని చేస్తున్నాం, వాడు అడిగిన మినిమం నీడ్స్ మనం తీర్చకపోతే మేము ఉద్యోగాలు ఎందుకు, ఈ సంపాదన ఎందుకు అని ఇట్లాంటి పేరెంట్స్ కొంతమంది ఉంటారు. మేము కష్టపడుతుంది వాడి కోసం, ఆస్తులు కూడబెడుతున్నారు, అంతస్తులు కూడబెడుతున్నారు, కానీ వాడికి కావాల్సిన సరైన మార్గనిర్దేశంలో మాత్రం పెట్టలేకపోతున్నారండి. ఆలోచించే పరిస్థితిలో కూడా లేరు ఈరోజు పేరెంట్స్ విషయంలో, మోడర్న్ సొసైటీలో మనం చూస్తే. కానీ ఈ సంఘటన మాత్రం చెంపదెబ్బ అవుతుంది పేరెంట్స్ అందరికీ కూడా. ఎందుకంటే సన్మార్గంలో పెట్టకపోతే స్టూడెంట్ ఏమైపోతాడు, తన పిల్లడు ఏమైపోతాడు, ఒక సమాజానికి చీడ పొరుగైపోతాడండి. కొడుకు తప్పు చేస్తే తల్లిదంటారు, భర్త తప్పు చేస్తే భార్యదంటారు, భార్య తప్పు చేస్తే భర్తదంటుంది సమాజం. సమాజంలో మనం పిల్లలకి ఎటువంటి మార్గనిర్దేశకం చేసామన్నది మన అభిరుచులను బట్టి ఉంటుంది. పేరెంట్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం కూడా ఒక కారణం. ఉదయం లేచి ఏదో పనిపాటకి వెళ్తారు, పట్టించుకోరు పిల్లలు. ఈరోజు సోషల్ మీడియా ఎంటర్ అయిన తర్వాత పిల్లడు వాడుతున్న మొబైల్ ఏంటి, వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు, వాడు ఫ్రెండ్ సర్కిల్ ఎవరు, కనీసం ఒక బాధ్యత అండి. వాడు ఫ్రెండ్స్ ఎవరు, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా తెలియాలంటే నీ ఫ్రెండ్ని అడగంటుంది. ఒకసారి ఇప్పుడు ఒక మహామేధా చెప్పాడు, ఒకసారి నువ్వు ఎలాంటి వ్యక్తి తెలియాలంటే నీ ఫ్రెండ్ని అడగమంటాడు వాడు, అది స్త్రీ అయినా పురుషులైనా. సో పేరెంట్స్ గుర్తుంచుకోబెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ విషయం, ఈ సందర్భంలో మనం నాగరాజ్ గారు నేను కూడా ఒక పేరెంట్గా ఉన్నాను కదా చెప్తున్నాను, మన పిల్లల మీద ఒక దృష్టి పెట్టాలండి. డెఫినెట్గా ఒక దృష్టి పెట్టాలి. ఫోన్లో ఏ కాంటెంట్ చూస్తున్నాడు అనేటువంటి దాని మీద అవగాహన కూడా ఉండాలండి. అవగాహన ఉండాలి. ఇప్పుడు ఇతని కేస్ స్టడీలో చూస్తే పోర్న్కి అలవాటు అయిపోయినట్లు, అశ్లీలతకు ఎక్కువగా తావిస్తున్నట్లు, అటువంటివే ఎక్కువ చూసాం మనం. అంటే అలాంటి ఉన్మాదంలోకి ఇతను వెళ్ళిపోయాడు అనేటువంటిది. అవునండి. అతను మొబైల్లో ఓపెన్ చేసి చూస్తే అండి కొన్ని వేల పోర్నోగ్రఫీ వీడియోస్ ఉన్నాయటండి. ఆయన హ్యాబిట్ అయిపోయిందని కదా కంప్లీట్గా. ఒక హ్యాబిట్ చేసేసుకున్నాడు ఆయన, పోర్నోగ్రఫీ చూడడం అందుకు హ్యాబిట్. ఆ హ్యాబిట్ ఏమవుతుంది, ఏదో ఒక పైశాచికతం చేయాలి. ఎందుకంటే అది క్లియర్ చేసుకోవాలి. బాడీలో రిలీజ్ అవుతున్న హార్మోన్స్ ఏం చేస్తాయి అంటే అది క్లియర్ చేసేసుకోవాలి. అక్కడ ఒక పైశాచికతంతో ఏదైనా చేయడానికి తెగిస్తారు వీళ్ళు. ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు ఇతను. అది చెప్తూనే మనకు ఆ విట్నెస్ అన్నీ కూడా దానికే దారితీస్తున్నాయి. పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోకపోతే ఉదయం ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, మధ్యాహ్నం ఎవరితో కలుస్తున్నాడు, సాయంత్రం ఎవరితో ఉన్నాడు, ఏ టైంకి వస్తున్నాడు అన్నది ఒక అబ్జర్వేషన్ లేకపోతే, దానికి ఉదాహరణ ఈ సంఘటన. ఆమె ఏం చెప్తుందంటే ఈ విషయానికి మాట్లాడినప్పుడు, ఈరోజు మా వాడు డ్యూటీలో ఉన్నట్టు, నాకు ఆ హాస్పిటల్లో డ్యూటీ ఉన్నట్టు కూడా నాకు తెలియదండి అంటుంది ఏమి అమాయకత్వంగా. అంటే పేరెంట్ తన కొడుకు ఎక్కడికి పోతున్నాడు, ఏ డ్యూటీలో ఉన్నాడో కూడా తెలియట్లేదు. మొబైల్స్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి, అమ్మ ఈరోజు ఇక్కడ ఉన్నాను అని చెప్పే సంస్కారం కూడా వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. అంటే కమ్యూనికేషన్ లేదు. తను ఎక్కడ వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడు అంటే మనకు దాన్ని బట్టి అర్థమైంది. ఈమె సింపుల్గా ఒక ఇన్నోసెంట్గా చెప్తోంది, నాకు తెలియదండి మా వాడు ఈరోజు ఆర్జేకర్ హాస్పిటల్లో ఉన్నాడు అన్న విషయం కూడా నాకు తెలియదు అని చెప్పడం బట్టి దాన్ని మనం కాస్త విశ్లేషిస్తే అసలు పొద్దున్న లేచి కొడుకు ఎక్కడ పోతున్నాడు, ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, సాయంత్రం ఎన్నింటికి వస్తాడో కూడా తెలియదు. అంతటి ఒక ఇన్నోసెన్స్లో ఉన్నారు. ఏముంది సంపాదించుకుంటున్నాడు కదా, వాడు లైఫ్ వాడు డీల్ చేస్తున్నాడు కదా. కానీ ఈరోజు ఆ కేర్లెస్ ఎక్కడ దారితీసిందండి, ఒక సొసైటీ మీద పడింది, ఒక మర్డర్కి దారితీసింది, మరొక పేరెంట్స్కి కడుపు కోత గురి చేసిందండి నాగరాజు గారు. మరొక పేరెంట్స్, వాళ్ళు పేరెంట్సే కదా. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి కూడా పేరెంట్స్, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లని కోల్పోయారు వాళ్ళు. ఇక్కడ చూడండి పేరెంట్స్ విషయంలో మనం ఆలోచిస్తే, ఇక్కడ ఈ తల్లి ఏమంటుంది, మా వాడు ఇన్నోసెంట్ ఉంటుంది. ఆ పేరెంట్స్ ఏమంటున్నారు, చనిపోయినటువంటి బాధితురాలు పిల్లలు ఏమంటున్నారు, ఆ తల్లిదండ్రులు ఏమంటున్నారు, ఒక మృగానికి బలి అయిపోయింది మా అమ్మ ఈరోజు. అంటే చూడండి పేరెంట్స్ కోణంలో ఆలోచిస్తే వాడు చేసిన మిస్టేక్ ఎక్కడ దారితీసింది, మరొక తల్లి ప్రాణానికి ఈరోజు కంఠశోష కలిగించింది. అంతే కదండి నాగరాజు గారు. చిట్ట చివరిగా మిగిలింది ఏంది, రంపపు కోత. పేరెంట్స్కి ఇట్లాంటి మనం కరెక్ట్ అయిన దారిలో దిశానిర్దేశం చేయకపోతే పేరెంట్స్కి మిగిలేది రంపపు కోత. యావత్ జాతి మొత్తం దోషం చెప్తుంటే తను మాత్రం ఇన్నోసెంట్ అని చెప్పడం అది హాస్యాస్పదం కాకపోతే ఏమవుతుందండి నాగరాజు గారు. డెఫినెట్గా పేరెంట్స్ అనే వరకు కేర్ తీసుకోవాలి. ఇట్లాంటి సంఘటనలు ప్రతి పేరెంట్ ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది కేవలం ఒక సంజయ్ రాయో, ఇదే విషయం మనకి దిశ కేసులో కూడా కనిపించింది. అక్కడ కూడా పేరెంట్స్ అదే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ పేరెంట్స్ ఏమన్నారు, మా పిల్లలు చాలా ఇన్నోసెంట్ అండి, చాలా వాడికి తెలియకుండా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆ ఇన్ఫ్లుయెన్స్లో పడి ఇట్లా జరిగింది. అక్కడ కూడా అదే జరిగింది. తర్వాత సీసీ ఫుటేజ్ చూస్తే మొత్తం క్లారిటీ, పిక్చర్ అంతా క్లారిటీ వచ్చింది. ఇక్కడ ఇలా సీసీ ఫుటేజ్ చూస్తే ఎలా క్లారిటీ వచ్చింది. ఏమండి వాడు మృగం కాకపోతే తల్లో చెల్లో తెలియదండి వాడికి. ఇప్పుడు వాడికి అంత ఇన్నోసెన్స్ అయితే కాదు కదా. వాడికి తల్లి ఎవరో చెల్లెవరో అక్కెవరో తెలియకుండా అంత లేకుండా ఉన్నాడుగా. కానీ ఈరోజు అతను చేసిన దారుణ కృత్యం యావత్ దేశం కూడా సింగిల్ పాయింట్అవుట్ చేస్తుంటే పేరెంట్స్ వెనకేసుకొని రావడం ఇప్పటికి కూడా మార్పు చాలా కష్టం అండి. ఇలాంటి సంఘటనలు పేరెంట్స్ చాలామంది ఒక రకమైనటువంటి ఒక సైకోక్ ఆలోచనలతో ఈరోజు యూత్ మిగిలిపోయినారు నాగరాజు గారు. వాళ్ళ మొబైల్ ఓపెన్ చేస్తే భయంకరంగా ఉన్నాయి, విచ్చలవిడిగా వచ్చేస్తున్నాయి, డంపింగ్ అయిపోతున్న లక్షలాది వీడియోలు, ప్రతిరోజు కొన్ని లక్షల వీడియోలు డంపింగ్ అవుతున్నాయి. చెడేదో మంచిదో తెలుసుకునే అవసరం ఉంది. ఈరోజు మెడికల్ కాలేజీలో ఇక్కడ ఈ సంఘటన వల్ల కొన్ని వేల మంది మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తు ఏంటో అర్థం కాదు. ఎందుకంటే కంటిన్యూ కెరీర్ వెళ్తుంది. కాలేజీ మీద ఈరోజు సీజ్ చేశారు.
పిల్లల మీద సరైనటువంటి ఒక దృష్టి లేకపోతే పిల్లలు చెడుత్రోన పడతారు. చివరికి మిమ్మల్ని వాళ్ళు ఏం చేస్తారు, పేరెంట్ పోయి రెంట్ అవుతుంది నాగరాజు గారు. ఇట్స్ పేరెంట్ కాదు, చివరిలో ఏం చేస్తారు వాళ్ళు, ఒక రెంట్ హౌస్లో ఇచ్చినట్టుగా రెంట్ ఇస్తారు వాళ్ళు. నువ్వు ఇక్కడ ఉండు, మేము రెంట్ పే చేసే వాళ్ళకి మనకి ఏ రిలేషన్స్ ఉంటాయండి, అలాంటి రిలేషన్సే వస్తాయి. ఇట్స్ నాట్ ఎ పేరెంట్, ఇట్స్ ఎ రెంట్. బా అట్లా మారిపోతుందండి. చాలా అసలు ఏం చెప్పారు సార్, అసలు మీనింగ్ కూడా అంటే ఇవి మీరు చెప్పేది కరెక్టేనేమో అనుకున్నటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. వృద్ధాశ్రమాల్లో పెడుతున్నారండి, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు వేలు పెరుగుతున్నాయి. అంటే సరైన పెంపకం లేకపోవడం వల్ల. అరే మా పేరెంట్, మా అమ్మ మా నాన్న ఒక ఎఫెక్షన్ లేకుండా పోతుందండి. విచ్చలు విడతాను, వాడు అడిగిన మొబైల్స్ ఇవ్వడం, వాడు అడిగినటువంటి గాడ్జెట్స్ ఇవ్వడం, వాడి దారి ఇవ్వండి. పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి, కానీ ఒక కంట కనిపెట్టాలి. లేకపోతే సమాజానికి చీడపురుగు అయిపోతాడు. ముందేం చేస్తాడు, వీధిని పాడు చేస్తాడు, తర్వాత ఊరిని పాడు చేస్తాడు, తర్వాత ఎంటైర్ సమాజాన్ని పాడు చేస్తాడు. దానికి నిదర్శనమే ఈరోజు ఈ సంజయ్ రాయ్ యొక్క సంఘటన. ఎంతమంది అనుభవిస్తున్నారండి, కొన్ని వేల మంది స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు పోయింది. అగమిగోచరం ఈరోజు వాళ్ళ భవిష్యత్తు అర్థం కావట్లేదు. వల్ల చాలా మంది రోడ్డు మీదకి వచ్చేసారు, డాక్టర్స్ రోడ్డు మీదకి వచ్చేసారు. చూడండి ఎంత పరిస్థితి వచ్చారంటే, డాక్టర్స్ కాసేపు ఆ అర్ధగంట సేపు తను కంట్రోల్ చేసుకుపోవడం, అంటే తన మీద కంట్రోల్ లేకపోవడం. చిన్నప్పుడు ఈ అలవాట్లు నాగరాజు గారు సైకో అనాలిసిస్కి వెళ్ళేటప్పుడు ఇవి చిన్నప్పుడే బయటపడతాయండి పిల్లల్లో. చిన్న పిల్లలు ఉన్నప్పుడు 3 years 4 years ఉన్నప్పుడు పిల్లలు పడతాయి. ఏదో అడుగుతారు, మమ్మీ నాకు ఐస్ క్రీమ్ కావాలని అడుగుతాడు. అడిగేటప్పుడు మనం ఇవ్వలేదనుకోండి, ఇమీడియట్గా ఏం చేసి కింద పడి మీద పడి దొరుకుతూ ఉంటాడు, వాడు కొట్టుకుంటుంటాడు. ఇచ్చేదాకా వాడిని భయంకర చిత్రం చూపిస్తాడు. అది చిన్నప్పుడు ఆ రకమైన స్థాయి ఉన్నప్పుడే మనం కంట్రోల్ చేయకపోతే, చిన్నప్పుడు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు ఇవ్వకపోతే వాడు చేసినటువంటి చేష్టలు మనం చిన్నపిల్లల చేష్టగా నవ్వి ఊరుకుంటాం కానివ్వండి, అది పెద్ద అయితే అది క్రూరతోనే దారితీస్తుంది. వాడు క్రూయల్టీకి వెళ్ళిపోతాడు వాడు. అంటే తను అనుకున్నది కాకపోతే దేనిని చేసేస్తాడు, వాడు ఎవరినైనా చంపేస్తాడు. మరి ఎలా సార్, అంటే పిల్లల్లో ఆ నైతికత ఏర్పడేలాగా, బాధ్యత పెరిగేలాగా, అదలాంటి భయం క్రియేట్ అయ్యేలాగా ఆ పిల్లల్లో ఆ నేర్పరితనం అనేది ఏ విధంగా నేర్పించాలి? అంటే నాగరాజు గారు, దీనికి ఆధ్యాత్మికత ఒక్కటే మార్గం. చిన్నపిల్లల్లో చిన్నప్పటి నుంచి కొడుకు స్పిరిచువాలిటీ, మీ రిలీజియన్స్ని బట్టి, నేను ప్రత్యేకంగా చెప్పనండి, మీ రిలీజియన్స్ బట్టి ప్రతి దాంట్లో మంచి ఉంటుందండి. అందులో దాన్ని మంచిని తీసుకోండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఒక మంచి నడవడిక, ఆధ్యాత్మిక గ్రంథాలు చదివించండి. గర్భంలో ఉండేటప్పుడే ప్రహ్లాదుడికి తల్లి నేర్పించింది. ఆ రోజు నారదుడికి ఉపదేశించాడు. గర్భంలో ఉన్నప్పుడే లెసన్స్ స్టార్ట్ అవుతాయండి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే స్టార్ట్ అవుతాయి లెసన్స్. ప్రతి చోట ఒక బాలచంద్రుడి కథలు కానీ, ఒక ప్రహ్లాదుడి యొక్క కథలు కానీ, ఇవేంటంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. చిన్నప్పుడు తండ్రి ఎంత దుర్మార్గుడైనప్పుడు కూడా ఒక ప్రహ్లాదుడు ఏం చేశాడంటే, ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ వైపు వెళ్ళి తన ఒక ఎంటైర్ ఒక హిస్టరీ అయిపోయింది, ఒక చరిత్ర కానీ ఇంకోటి ఒక పురాణం అయిపోయింది అది. అట్లా పిల్లల్ని పెంపక విధానం అన్నది కూడా చిన్నప్పటి నుంచి పేరెంట్స్ స్పిరిచువాలిటీ, వాళ్ళ మోరల్ వాల్యూస్ పెంచండి. ఒక ఇస్కాన్స్ ఉన్నాయి, మరొక చాలా స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. ట్రూ సార్, అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ మనకి భక్తి అనేటువంటి మార్గంలో ఎందుకు కూర్చోబెడతారు అని అంటే, మనం చేసేదంతా దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, దీనికో శిక్షలు ఉంటాయి అనుకునేటువంటి బీజాన్ని నాటుతూ ఉంటారు. కరెక్ట్ పాయింట్. దానివల్ల చిన్నప్పటి నుంచి మనం పెరిగే వాతావరణంలో ఆ భక్తి శ్రద్ధలు కానివ్వండి, స్పిరిచువాలిటీ కానీ ఉండటం వల్ల, ఓహో మనం ఏ తప్పు చేసినా చుట్టూ నేచర్ గమనిస్తూ ఉంటుంది, మనకి దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ మనల్ని చూస్తూ ఉంటాడు, దానికి ఈ విధంగా శిక్షలు వేస్తూ ఉంటాడు అనుకున్నటువంటి భయాందోళన కలిగే మనం ఒక రకమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి జీవితంలోకి వచ్చేస్తూ ఉంటాము. అంటే అదొక కల్చర్ ట్రెడిషన్గా మారింది. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా ఉంటుంది. అసలు బయట వాటితో, నార్త్ వాటితో కంపేర్ చేసుకుని చూస్తే తెలుగులో అయితే చాలా బాగుంటుంది ఇటువంటి కల్చర్ మనకి. మీరు చెప్పింది నిజం సార్. ప్రత్యేకంగా అందరం కూడా భారతీయులు, నార్త్ సౌత్ అని తెలుగు అని కాదండి నాగరాజు గారు. నేనైతే యాజ్ ఎ బీయింగ్ అన్ అడ్వకేట్గా నాకు అనిపించేది భారతదేశం అంతా ఒకటే. ట్రూ సార్, ట్రూ. అయితే ఇక్కడ జాతి, మత, కుల వివక్షలు లేవండి. పేరెంటే, స్టూడెంటే, పిల్లడే. కానీ మన స్పిరిచువాలిటీ గైడ్లైన్స్ కానీ సక్రమ మార్గంలో పెట్టగలిగితే పిల్లాడిని మాత్రం డెఫినెట్గా ఒక ఆధ్యాత్మిక దూరంలోకి వెళ్తాడు. ఒక భయం ఉంటుంది, అయ్యే భగవంతుడు ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు, ఈ తప్పు చేస్తే ఈ శిక్షలు వస్తాయేమో. మనం అందుకనే యముడని వాళ్ళని కథలు చెప్తారు. అంటే మానవతా విలువలు, కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీస్, హ్యూమన్ వాల్యూస్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అదే ఈ తప్పు చేస్తుంటే నాకు ఏదో అపరాధ భావన కలగాలి. ఎప్పుడైతే అపరాధ భావన కలుగుతుందో ఆటోమేటిక్గా తను తెలియకుండా తనకు సంఖ్యలు వేసుకుంటాడు. ఈ తప్పులు మరలా పునరావృతం కాకుండా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మనం పిల్లలకి చట్టాల మీద అవగాహన కోసము, దాంతోపాటు పిల్లలకు సంబంధించినటువంటి మహాభారతాల్లో ఉండేటువంటి కొన్ని స్టోరీస్ నేను చేయాలని మాత్రం కోరుకుంటాను సార్. మనతో పాటు ఆడియన్స్ కనుక కోరుకుంటే, అంటే మీరు నిజంగానే మాకు ఆ సపోర్ట్ ఇచ్చి
స్పిరిచువాలిటీ మీద స్టోరీస్ మీకు ఏమైనా కావాలనుకున్నా, లేదంటే చిన్నపిల్లల చట్టాలకు సంబంధించినటువంటి ఆలోచన మీరు కలిగిస్తే బాగుంటుంది, మీ కాంబో బాగుందని మీకు కనుక అనిపిస్తే, అంటే నాది రవీంద్రనాథ్ గారి కాంబో బాగుందని కనుక మీకు అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డెఫినెట్గా మేము చూస్తాము, మేము సపోర్ట్ చేస్తాము అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మేము కంటిన్యూ చేస్తాము. నేవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.